అట్లానే పంట నీళ్ళు చుట్టూ తిరుగుతుంది ఇట్లా అనండి ఫ్రీగా ఉంటుంది. గోదానం అహంకరిసే మహంకరిసే. ఇప్పుడు తాంబూలాలు దక్షిణ కానీ లోపల ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా తొలగించి జ్ఞాన జ్యోతుల్ని మనకు అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆ గణపతికి నమస్కారం చేసుకొని, అయ్యా ఇంత పెద్ద బాధ్యత, ఇంత పెద్ద పూజ చేయడానికి నాకు శక్తి సరిపోదు కాబట్టి నీ యొక్క ఆశీస్సులతోని నేను ఈ పూజ చేసుకోవడానికి శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. మనస్సు లోపల లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోవాలి. ఆ క్షీరసాగరంలో పాల సముద్రం లోపల శ్రీ మహావిష్ణువు 1000 పడగలతోని లక్ష్మణ పెరుమాళ్ళు ఉంటే ఆ 1000 పడగల పైన స్వామి చక్కగా జరి అంచుతోని అరే ఇటు చూడే అంటే అక్కడ అక్కడ లోపల ఉంది. ఒకటే సాక్షి వచ్చినాక 15 రోజులు కనుక మళ్ళీ అది ఏంటి అంటుంది. అదే మీరు అంటే నేను నాకు
నమస్కారం చేయాలి. అక్కడ వైఖరి ఇక్కడ వైఖరి మళ్ళా రోడ్ పట్ల వెళ్ళారా అని మళ్ళా దండలేకపోతే అయిపోతుంది దండలేకపోతే అయిపోతుంది గడ్డి కాడ అడ్డం ఉంది నుండి మానవ జాతికి చెప్పలేని మేలు చేస్తీవో పుడమిలో దొరకని ఔషధ గుణాలు పాలధారతోటి ఇస్తీవో మనిషి పుట్టుక నుండి మానవ జాతికి చెప్పలేని మేలు చేస్తీవో పుడమిలో దొరకని ఔషధ గుణాలు పాలధారతోటి ఇస్తీవో నీ రుణమెట్ల మరి చేరే మనిషి నీ రుణమెట్ల మరి చేరే మనిషిను దూరం చేస్తుండు తెలిసి తెలిసి మాకు జామున నీవు అంబా అని అంటే అవ్వ పిలిచినట్టుండేదే గంతులేసుకుంటూ గల్లు గల్లు మాని నీ మెడల గంటలు మోగినే మస్కు జామున నీవు అంబా అని అంటే అవ్వ పిలిచినట్టుండేదే గంతులేసు మాని నీ మెడల గంటలు మోగినే నీ గొంతు మూగపోయినాదే నీ గొంతు మూగపోయినాదే నీ మెడల గంట సప్పుడేమైనాదే మాతా గో మాత బ్రహ్మెట్ల రాసిందే నీ రాత ఆనాడే చెప్పాను కృష్ణుడు నీ అనువను దైవము ఉందని పాలు పెరుగు సల్ల నెయ్యితో కమదేను అయితివో నీ పేరెట్లా మరి చేరే అమ్మా నీ పేరెట్లా మరి చేరే అమ్మా కరువైపోతుంది కన్ను ఎంత విలువైనటువంటిదో అరికాలు కూడా అంతే విలువైనటువంటిది. అరికాలు మందంగా ఉండాలి, ముఖము నునుపుగానే ఉండాలి. ముఖాన్ని అరికాల్లాగా ఉండాలని భావించిన మూర్ఖత్వమే, అరికాలు ముఖంలాగా ఉండాలని భావించడం కూడా మూర్ఖత్వమే. కాబట్టి సమాజంలో అనేక రకాలైన మన పురాణాలు ఇతిహాసాలు. రాముడు శబరి దగ్గరికి వెళ్ళాడు. శబరి ప్రేమతో ఇంగిలి పళ్ళను రాముడికి సమర్పించింది. ఆ సమయంలో రాముడు నువ్వెవరో నీ కులమేమిటి అనేటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. అలాగే కృష్ణుడు అతని యొక్క బాల్యమిత్రుడైనటువంటి కుచేరుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎదురేగి స్వాగతం పలికి స్వయాన తన భార్య రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే ఆ యొక్క పాదాలను కడిగి దాని యొక్క నీళ్లను తలపై తన తలపైనే కాకుండా భార్య యొక్క తలపైన కూడా చల్లి గౌరవించినటువంటి సంస్కృతి మనది. ఈనాటికి 26 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలం స్థాపించిన నాటి పెద్దలు మన మధ్యన ఉన్నారు. వడ్డపల్లి రాజనరసయ్య గారు, మన ఆనందం గారి తండ్రి నల్మాజు. ఈ దాన గుణం ఉండడం అనేది చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ బాబు.